హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ని 5 నిమిషాల్లో సాఫ్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను రండి. 5 అంటే 5 నిమిషాలు కాదులేండి, ఫ్రీజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్, అలాగే 1 కప్పు చిక్కటి పాలు, అలాగే 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే పాల మీద మీగడనైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల మామిడి ముక్కలకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని 5 నిమిషాల పాటు పల్సిస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా కూడా నురగ లేకుండా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె కానీ బాక్స్ కానీ తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. కావాలంటే మీరు మీ దగ్గర ఉన్న టీ గ్లాస్లో కానీ అలాగే కుల్ఫీ మౌల్డ్స్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మినిమం 7 నుంచి 8 గంటలు బాగా ఫ్రీజ్ చేసుకోవాలి, లేదంటే నైట్ మొత్తం ఫ్రీజ్ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని సాయంత్రం ప్రిపేర్ చేసుకున్నానండి, కాబట్టి నేను మరుసటి రోజు మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మీరే చూస్తున్నారుగా ఐస్ క్రీమ్ ఎంత చక్కగా తయారైందో. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఓసారి ఇలా చేసి పెట్టండి. బయట కొనుక్కొని తినే పిల్లలైనా ఇంకెప్పుడు కూడా బయట ఐస్ క్రీమ్ కొనివ్వమని అడగరు.